स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। भोगान् भुक्ता वयमेव भुक्तास् तपो न तप्तं वयमेव तप्तः कालो न यातो वयमेव यातास् तृष्णा न जीर्णा वयमेव जीर्णाः। ధర్మప్రియ ఆప్త బంధువులారా, మాతృశక్తి ఋగ్వేదంలో ద్వితీయ మండలములో 12వ సూక్తంని గనక మనం పరిశీలించినట్టయితే, ఋగ్వేదము ద్వితీయ మండలము 12వ సూక్తము, అందులో ఒక 5వ మంత్రం తీసుకుంటే చక్కగా జీవాత్మ పరమాత్మలు ఒక గురు శిష్యుల అనుబంధముతో కొనసాగుతున్నట్టుగా ఆ మంత్రంలో మనం చర్చ వింటూ ఉంటాం. మామూలుగా మానవుడు సుఖవంతమైన ప్రశాంత జీవితాన్ని గడపాలి అంటే తత్వజ్ఞానము తెలిసి ఉండాలి. తత్వము అంటే పదార్థముల జ్ఞానం తెలిసి ఉండాలి. ఈ పదార్థముల యొక్క సామర్థ్యము, వీటి యొక్క జీవనము, ఇవి మనకు ఏమి ఇవ్వగలుగుతవి అనే ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని మనము ఆర్జించినప్పుడే, తెలుసుకోగలిగినప్పుడే కొంత జీవితాన్ని నొప్పితో కాకుండా స్వీకరిస్తూ జీవించే విధానాన్ని మనం అవలంబించుకోగలుగుతాం. మనందరికీ తెలుసు, తరచూ ప్రతిరోజు మీరు గురువుల ద్వారా చెప్పిన విషయాలు ఇవి. నెమర వేసుకుందాము. జాతి ఆయుర్భోగాహ అంట. అనగా ప్రారబ్ధాన్ని బట్టి మనం సుఖ దుఃఖాలను అనుభవిస్తాము. అందులో జాతి అనగా జాతి మాత్రం ప్రారబ్ధాన్ని బట్టి ఉంటుంది. ఇక ఆ జాతిని మనం మార్చుకోలేం. ఉదాహరణకి మనం జాతి అంటే సమూహము, జాతి అంటే యోని. ఇప్పుడు మనమంతా మానవ జాతిని పొంది ఉన్నాం. ఇక ఈ మానవ జాతిని మనం ఈ రోజు నచ్చలేదు అని ఈ రోజు మన చేతుల్లో లేదు మార్చుకోవడానికి. మీరు అనొచ్చు, నేను ఈ శరీరాన్ని హననం చేసుకుంటే అది ఆత్మహత్య అనబడుతుంది, సృష్టి ధర్మానికి మనం ఈశ్వరాజ్ఞకి విరుద్ధంగా వెళ్ళిన వాళ్ళం అవుతాం.
అది మార్చుకున్నట్టు కాదు, ఆజ్ఞని మనం ఉల్లంఘించిన వాళ్ళం అవుతాం. అందుకనే జాతిని కొంతకాలం వరకు మనకు మార్చుకునే అవకాశం ఉండదు. అలా పరమాత్ముడు ఈ జీవాత్మకి ఇష్టానుసారముగా జాతిని మార్చుకుంటాను అని ఎంత గోలబెట్టినా పరమాత్ముడు జీవాత్మకు ఆ అవకాశం కూడా ఇవ్వడు. మనం ఎటువంటి కర్మలు చేస్తామో అటువంటి యోనినే పరమాత్ముడు ప్రసాదిస్తాడు. ఇదే యథార్థమైన సత్యం. వివిధ మత గురువులు, వివిధ సాంప్రదాయాలు ఈ విధమైన దానము చేస్తే, ఇక్కడ స్నానాలు చేస్తే, ఇక్కడ మునుగుతే, ఇక్కడ తేలితే, లేదా దాన్ని మనం కింద పాతి పెడితే, ఇలా వివిధ సాంప్రదాయాలు నేడు మనం చూస్తూ ఉన్నాము. వాటి వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది విశ్వంన. కారణం వేద మార్గాన్ని గ్రహించలేక ఆ మార్గములో సత్యమైన లోతైన రహస్యాలను జీవుడు తెలుసుకునే ప్రయత్నము చెయ్యక, మార్కెట్లో వివిధ పూజా విధానం వచ్చిన తర్వాత ఆ విధమైన లోతుగా అధ్యయనము ఆగిపోయి ఉంది. మనం గత వారం కూడా చెప్పుకున్నాము, ఒక మహాపురుషుని దగ్గరికి తండ్రి చనిపోతే అతని ఆత్మ స్వర్గానికి వెళ్ళాలి అంటే ఏమిటి ఉపాయాలు అన్నప్పుడు, కుండలో నేతిని గుణకరాలను తెస్తాడు, అవి తేలవు, పైకి గుణకరాలు. అదే విధంగా ఏ జీవుడైతే పూర్వ శరీరాన్ని వదిలిపెడతాడో, ఆ పూర్వ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత అతని బంధువులు, మనుమన్లు, మునిమన్మరాన్లు, అతని వారసత్వము, ఆ ఆత్మ మీద ఎన్ని పూజలు చేసినా ఆ ఆత్మకు మాత్రం లేశమాత్రము కూడా సంబంధం ఉండదు అని ఇది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. మానవ యోనిలో మాత్రమే చాలా రహస్యం ఏమిటి అంటే, పశు పక్షాది వృక్షాదుల యందు జీవుడు బంధింపబడి ఉన్నప్పుడు కర్మలని మనము పెంచుకోలేము, కేవలం అనుభవిస్తాము. అక్కడ కేవలం ఒక మానవ జన్మనే ఉంది. ఈ మానవ జన్మలోనే మనం ఎంత ఎక్కువ పురుషార్థం చేస్తే, ఎంత ఎక్కువ ముముక్షత్వాన్ని కోరితే, ఎంత ఎక్కువ జిజ్ఞాసత్వాన్ని పెంచుకుంటే అంత మన కర్మల్లో శుద్ధత్వం ఏర్పడుతుంది, పవిత్రత ఏర్పడుతుంది. పాప కర్మల నుండి మనం దూరం అవుతూ ఉంటాం. మరి ఇంతటి సామర్థ్యం మనకు రావాలి అంటే ముందు మనకు తత్వజ్ఞానం తెలిసి ఉండాలి. ఈ తత్వజ్ఞానాన్ని గనక మనం తెలుసుకోకపోతే మనం జీవితాన్ని సుఖముగా ఆనందముగా అనుభవించలేము. అందుకనే ఈ ఋగ్వేదంలోని ఒక మంత్రం ఏం చెప్తుంది అంటే, యస్మా పృచ్చంతి గుహసేతి ఘోరముతే మాహుర్నైషో అస్తిత్యేనం సో అర్యః పుష్టిర్ విజ ఇవ మినాతి శ్రదస్మై దత్త స జనాస ఇంద్రః అంటాడు. నిజముగా అక్కడ జీవుడు తనని తాను ప్రశ్నించుకుంటున్నాడా, లేదా తన ఎదురుగా ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం మన సాధనాలను తీసుకొని ప్రశ్నించుకుంటున్నాడా, లేదా మిత్రునితో అడుగుతున్నాడా? కానీ మొత్తానికి ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? ఇది ఎవని ఆధీనములో ఉంది? ఈ సృష్టి రూప కార్య జగత్తు ఎవని ఆధీనములో ఉంది? అసలు ఎవరైనా ఉన్నారా? ఉంటే అగుపడాలి కదా. ఉదాహరణకి మనం ప్రపంచంలో ఏదైనా ఒక పదార్థము నుండి ఆ పదార్థము మనం వేరు చేస్తున్నామంటే, ఉదాహరణకి నువ్వుల నుండి నూనె తీసుకోవాలన్నా, పుష్పాల నుండి అంటే మధురమైన రసం తీయాలన్నా, పాల నుండి వెన్న తీయాలన్నా,
వివిధ చైతన్యకర్తలు అక్కడ మనకు అగుపడుతున్నారు. మరి ఈ కార్యరూప జగత్తు ఎవరైతే తయారు చేస్తున్నారో ఇది ఎవరి ఆధీనములో ఉందో అతనిని మీరు ఎప్పుడైనా చూసారా అని ప్రశ్నించుకుంటున్నాడు. ఇంత అద్భుతమైనటువంటి కార్యరూప జగత్తు యొక్క నిర్మాణము జరిగిందే. మయూరాన్ని తీసుకుంటే ఒక అందం, వర్షము కురిసిన తర్వాత ఆకాశాన్ని గనక గమనిస్తే 7 రంగుల ఇంద్రధనుస్సుతో అది ఒక అందం. వసంత మాసములో ఆమ్ర వృక్షము యొక్క గంధము అదొక ఆనందం. జ్యేష్ఠ వైశాఖ మాసములో ఆ వృక్షం మీద ఏవైతే మామిడి పండ్ల యొక్క సువాసన వెదజల్లుతుందో అంత మధురమైనటువంటి ఆ పచ్చని ఆకుల మధ్యలో పసుపు రంగుతో కూడుకున్న పండ్లు, అసలు ఆ పండ్లల్లో ఆ రసాన్ని ఎవరు ఎలా నింపారు? ఇలా సృష్టి వైచిత్రాన్ని చూస్తే ఎక్కడ పర్వతాలు, ఆ పర్వతాల నుండి ప్రవహించుకుంటూ వస్తున్నాయే నదులు. ఆ నదుల నీటిని ఇలా దోసెట్లో తీసుకొని త్రాగుతే ఆహా ఎంతటి మధురం ఉందో. అసలు ఆ మాధుర్యాన్ని నింపింది ఎవరు? అలా ప్రవహించుకుంటూ వెళ్తూ ఎక్కడ ఆగిపోకుండా చందమానాహ సముద్రములో కలిసిపోతున్నాయే. ఈ వ్యవస్థ అంతా ఎవరు చేస్తున్నారు? ఎవరైనా చూసారా? అసలు ఉంటే చూస్తాము కదా, అసలు లేడేమో అని ఒక ప్రశ్న. లేకపోతే తరగతి గదిలో ఒక టీచర్ లేకపోతే పిల్లలు డిసిప్లైన్ గా కూర్చోరు. ఒక కార్యాలయంలో ఆ యజమాని లేకపోతే సేవకులు పని చెయ్యరు. ఇలా ఈ సృష్టిలో శాసకుడు అనే వ్యక్తి లేకపోతే శాసనములో ఉన్నట్టుగా ఎక్కడ కనిపించదే. పశువులని కూడా చూస్తే అక్కడ పాలకుడున్నాడే. తోటలోకి వెళ్తే ఆ చెట్లు కొమ్మలు ఒకేలాగా ఉండడము, పువ్వులు ఆ విధంగా ఉండడం, ఆ క్రమబద్ధముగా చూస్తే అడ్డం దొడ్డం లేకుండా ఒక పద్ధతిలో పెరుగుతున్నాయి. దాన్ని చూసినా కూడా తోటమాలి ఉన్నాడు అనే ఒక అవగాహన కలుగుతుందే. మరి ఇంతటి అద్భుతమైనటువంటి జగత్తు, సూర్య చంద్ర నక్షత్రాలు, అంతరిక్ష లోకము, పృథివీలోకము, ఈ పృథివీలోకమున సువర్ణాది ధాతువులు, మానవుడు ఉపయోగించుకునే పెట్రోల్, ఖనిజ పదార్థాలు, ద్రవ పదార్థాలు, అన్నాదులు, ఈ విధమైనటువంటి భోగ పదార్థాల వ్యవస్థ అంటే ముల్లోకాల యందు ఏదైతే వ్యవస్థ ఉందో అటులనే ఈ శరీరాన్ని గనక తీసుకుంటే దీని నిర్మాణం కూడా ఒక వ్యవస్థగా ఉందే. ఎక్కడ కళ్ళుండాలి, ఎక్కడ చెవులుండాలి, ఎక్కడ నోరుండాలి, ఎలా ముక్కు ఉండాలి, ఆ ముక్కు లోపల ఆ జీవునికి కష్టము కలగద్దు అని అనుకుంటే మళ్ళీ దాని వెనుక ఆ చిన్న చిన్న వెంట్రుకల్ని ఈ విధముగా నిర్మాణము చేశాడే. ఆ శాసకుడు లేకపోతే, నిర్మాణకర్త లేకపోతే ఇది సంభవమా అంటున్నాడు. ఎవరిని అడగాలి? యం స్మా పృచ్ఛంతి, నేను ఎవరిని అడుగుతును? ఎవరయ్యా ఈ జగత్తు వెనుక ఉన్నది, ఇంత శాసనబద్ధముగా నడిపించుచున్నది ఎవరు? ఎవరిని అడగాలి అసలు? నేను ఎవరైనా చూస్తేనేమో నేను చూసానండి అనొచ్చు. ఎవరైనా చూసారా? ఆ చూస్తున్నప్పుడు కార్యరూప జగత్తు జరిగిందా? ఒక కుమ్మరివాడు కుండలు తయారు చేస్తున్నాడంటే తన భార్యనో, బిడ్డలో, స్నేహితులో, ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తూ ఉన్నారు ఆ కుండల నిర్మాణం జరుగుతున్నప్పుడు. సువర్ణకారుడు సువర్ణముతో ఆభరణాలను తయారు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న సేవకులు చూస్తూ ఉన్నారు. అనేక రకాల పిండి పదార్థాలు తయారు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా మంది చూస్తూ ఉన్నారు. మరి ఈ కార్యరూప జగత్తు జరుగుతున్నప్పుడు ఎవరైనా చూసారా? ఎవరు చేశారు? అతను ఎలా ఉంటాడు? ముసలివాడా, యువకుడా, వృద్ధుడా, లేదా మదోన్మత్తులాగా చాలా పెద్దగా ఉంటాడా, వటవృక్షములాగా వికసింపబడి ఉన్నాడా? ఎవరతను? నేను ఎవరిని అడగాలి?
యం స్మా పృచ్చంతి, ఎవరిని అడుగుతే నాకు సమాధానము దొరుకుతుంది. ఋషులేమో పూర్వాం సంధ్యాం, ప్రాతకాలమున లేసి ఆకాశంలో నక్షత్రాలన్నీ పొయ్యే వరకు జపం చెయ్యు. అట్టి దీర్ఘకాల అభ్యాసముతో అమృత అన్న రసాన్ని ఆస్వాదిస్తావు అని ఋషులు చెప్తున్నారు. ఎవడైతే దీర్ఘకాల సంధ్యోపాసన చేస్తున్నటువంటి ఆత్మకి ఆనంద రసాన్ని ప్రసాదిస్తున్నాడో, ఆనంద అమృత భోగాన్ని సేవింపజేస్తున్నాడు, ఆ పరమాత్ముడు ఈ కార్యరూప జగత్తును తయారు చేశాడు అంటుంది ఋషి శాస్త్రాలు. ఇంకా అంతేనా? ఎవరైతే లభించిన ఇంద్రియాల ద్వారా అతి దుష్ట కార్యములు చేస్తున్నారో, చేయకూడని పనులు చేస్తున్నారో, చేయకూడని ఆలోచన చేస్తున్నారో, వారిని భయంకరంగా దండిస్తున్నాడే. ఈ దండించువాడు కూడా అతనే. ఎవరైనా చూసారంటే ఋషులు ప్రతినిత్యం మేము చూస్తున్నాము అంటున్నారు ఆ పరమాత్మని. ఎలా చూస్తున్నారు అంటే ఉపనిషత్తుకారుడు ఏం చెప్తున్నాడు అంటే, నాకు అతను తెలుసు అన్నా నా తల నరకేయబడుతుంది. ఎవరైతే జగత్ కార్యమును చేస్తున్నారో, అది కూడా శాసనముగా చేస్తున్నారో, వ్రేలెత్తి చూపకుండా ఎవరైతే ఈ జగత్ కార్యమును చేస్తున్నారో అట్టి వ్యక్తిని నేను చూడలేదు అన్నా నా తల నరికేయబడుతుంది. నాకు అతని గురించి సర్వము తెలుసన్నా అక్కడ నాకు అజ్ఞానమే అనిపిస్తుంది. అసలు తెలియదు అంటే ఎలా? తెలుసు అన్నా కష్టమే, తెలియదు అన్నా కష్టమే. ఎందుకంటే తెలియదు అంటే ఇంత అద్భుతమైనటువంటి సృష్టి ప్రతిరోజు శాసనబద్ధముగా నడుస్తుంది అంటే దీని వెనక రాజున్నాడని అర్థమైపోతుంది. పోనీ ఆ రాజును నేను చూశాను అంటే శిష్యుడు అడుగుతున్నాడు, మరి చూస్తే మాకు కూడా చూపించండి అని. నేను ఆ వ్యక్తిని చూశాను, ఏ వ్యక్తి అయితే ఈ కార్యరూప జగత్తుని అదే విధంగా సర్వ జీవాత్మల యొక్క కర్మఫలాలను ప్రసాదిస్తున్నాడో, ఎవరైతే దీర్ఘకాల సంధ్యోపాసన సమయంలో ఆత్మకు అమృత భోగ రసాన్ని భుజింపజేస్తున్నాడో అతనిని నేను చూశాను అంటే ఈ శిష్యులు ఊరుకుంటారా? చూపించమని తగాద పెడతారు. లేదు, చూడలేదు అంటే అసత్యం అవుతుంది, చూపిస్తే ఎలా? ఇదే రహస్యము ఆధ్యాత్మిక మార్గంలో. ఆ పరమాత్ముడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు అంటే కేవలం సమాధానం ఒక్కటే. ప్రతినిత్యం జగద్రూప కార్యాన్ని వీక్షిస్తూ సర్వ జీవుల యొక్క కర్మలను చూస్తూ ఉన్నాడు, నిరంతరము చూస్తున్నాడు. ఇదే అతని పని. ఆ పరమాత్ముని యొక్క సృష్టి ఎంత విచిత్రంగా ఉంది అంటే, ఏదైతే మెటీరియల్ ఉందో సృష్టిలో కార్యరూప జగత్తున, నీరు, గాలి, సువర్ణాది ధాతువులు, అగ్ని, వనస్పతులు, ఒక సృష్టికి ఎంత మోతాదు కావాలో అది మొత్తం పరమాత్ముడు కొలత చేసి తన పూర్ణ సామర్థ్యముతో ఆ యోనికి సంబంధించిన ఆహార నియమాల వ్యవస్థ చేస్తున్నాడే
అది సృష్టి ప్రారంభంలో చేస్తాడు. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఆ వ్యవస్థ గురించి పరమాత్ముడికి చింతించడు. మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. బిడ్డలందరూ పడుకొని ఉన్నప్పుడు అనగా ప్రళయ అవస్థలో తన గర్భమున సర్వ జీవాత్మలు కారణ సూక్ష్మ దేహముతో ఉన్నప్పుడు పరమాత్ముడు కేవలం సృష్టి కార్యం గురించి యోజన చేశాడు. అందుకే సమవర్తతాగ్రే హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ అంటుంది వేదం. సర్వ జీవాత్మలు స్థూల దేహ రహితమై ఆ పరమాత్ముని ఒడిలో హాయిగా నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ సృష్టిని ఎంత విస్తారంగా రచించాలి, ఎక్కడ ఏది పెట్టాలో అనే కార్యరూప భవనము యొక్క నిర్మాణము చేశాడు, యోజన చేశాడు పరమాత్ముడు. ఎంత గొప్పగా ఆ భవనాన్ని పరమాత్ముడు నిర్మాణము చేశాడంటే అందులో ఇక జీవాత్మకు కొరత అనే పదమే డిక్షనరీలో లేకుండా చేసేశాడు. అందరూ పడుకొని ఉన్నప్పుడు అతను మేలుకొని ఈ జగత్ కార్యాన్ని చాలా యోజనబద్ధముగా ప్రణాళికగా ఈ కార్యాన్ని చేసేశాడు. ఇక ఆ మెటీరియల్ గురించి పరమాత్మునికి చింతన అవసరం లేదు. ఇక ఎంత చెయ్యాలో, ఎంత కాలం తీసుకోవాలో, ఎంత కొలత తీసుకోవాలో, ఎక్కడ ఏదేది పెట్టాలో ఆ నియమమంతా సర్వ జీవులు ప్రళయ అవస్థలో తన గర్భములో పడుకున్నప్పుడు చేసేశాడు. ఇక ఎప్పుడైతే కార్యరూప జగత్తు జరిగిపోతుందో అప్పుడు అక్కడ పరమాత్ముడు జీవులను ఎక్కడ కూర్చోబెట్టాలి, ఏ యోనిలో కూర్చోబెట్టాలి, ఎంత దూరం తీసుకెళ్ళాలి, ఎంత దగ్గరగా ఈ జీవుడి యొక్క ప్రవేశం జరగాలి, ఇది చైతన్య జీవుల గురించి పరమాత్ముడు ఈ వ్యవస్థలో లగ్నమై ఉన్నాడు. ఎప్పటి వరకు? మళ్ళీ కార్యరూప జగత్తు నడుస్తున్నంత వరకు. ప్రళయములో జగత్తు గురించి ఆలోచించాడు. ఇక జాగ్రత్త అవస్థ సృష్టి కార్యము జరుగుతున్నప్పుడు జీవుల గురించి ఆలోచిస్తాడు పరమాత్ముడు. అందుకనే ఈ మంత్రంలో ఏం చెప్తున్నాడంటే, అమ్మో ఆ పరమాత్ముడు ఘోరం, ఎంత అమృతాన్ని త్రాగిస్తాడో అంత ఘోరమైన యోనిని కూడా పరమాత్ముడు ప్రసాదిస్తాడు. కానీ విచిత్రం ఏమిటి అంటే అమృతమును భుజింపజేస్తున్న సమయంలో జీవాత్మని తలపైన ఏ విధంగా లాలిస్తున్నాడో, అంటే ఆ జీవాత్మని పరమాత్ముడు ఏ విధంగా అమృత భోగ రసాన్ని ప్రసాదించి ఆ జీవాత్మను తృప్తి చేస్తున్నాడో, అంటే ఎంత కరుణ, ఎంత ప్రేమ, ఎంత దయ చూపిస్తున్నాడో, ఎంత న్యాయబద్ధముగా ఆ రసాన్ని ప్రసాదిస్తున్నాడో, అక్కడ తక్కువ ప్రయత్నానికి ఎక్కువ రసం ఇవ్వడమో, లేదా ఎక్కువ ప్రయత్నానికి తక్కువ అమృత రసం ఇవ్వడము జరగడం లేదు. అక్కడ కూడా అంతే ప్రేమ, అదే దయ, అంతే కొలత చేసిస్తున్నాడు. పురుషార్థం చేసిన దానికి ఫలం ఇస్తున్నాడు. అదే విధముగా ఏ జీవుడైతే తనకు లభించిన సాధనాలని అహంకారముతో విరుద్ధ మార్గంలో ఉపయోగించుకుంటున్నాడో ఆ జీవాత్మకు కూడా పరమాత్ముడు అంతే ప్రేమతో, అంతే దయతో దండన కూడా ప్రసాదిస్తున్నాడు యోని రూపములో. ఎక్కడా తిరస్కరించాడు. అమృతాన్ని తాగుతున్న సమయంలో నీవు గొప్పవాడివి అనడు జీవాత్మను. భయంకరమైన యోనిని ప్రసాదిస్తున్న సమయంలో కూడా నేను నిన్ను తిరస్కరిస్తున్నాను జీవాత్మ అనడు. అసలు పరమాత్ముడు జీవాత్మ పట్ల రాగము పెట్టుకోడు, ద్వేషము పెట్టుకోడు. తటస్థంగా ఉన్నాడు, కేవలం మిత్ర భావనతో ఉన్నాడు.
ఈ జీవుడే తన సామర్థ్యంతో అప్పుడు పరమాత్మ దగ్గరికి వెళ్తాడు, అప్పుడే ప్రకృతి దగ్గరికి ఎగిరి ఎగిరి గంతులేసి దూరం అవుతున్నాడు. పరమాత్ముడు మాత్రం స్థిత ప్రజ్ఞుడై అదే విధంగా ఉన్నాడు. అందుకనే ఘోరం, భయంకరమైనటువంటి వ్యాధులని, భయంకరమైనటువంటి శరీరాదుల యందు జీవుడు ప్రవేశించవలసి వస్తుంది. అందుకే అతనిని తెలుసుకో. ఎవరైతే ఈ జగత్ కార్యాన్ని చాలా ధర్మబద్ధముగా నడిపిస్తున్నారో, లేశ మాత్రము కూడా ఈ జగత్ కార్యములో పక్షపాత వ్యవహారము లేదే. మరి అట్టి పరమాత్ముని ఎక్కడ దర్శించుకుందా? నచికేతుడు యమాచార్యుణ్ణి అడుగుతున్నాడు, ఆ బ్రహ్మను నేను ఎక్కడ దర్శించుకోవాలి? ఇంత మధురంగా ఉన్నాడే, ఇంత అమృత రసముతో లీనమై ఉన్నాడే, ఎక్కడ దర్శించుకోవాలి అంటే, ఎలా పర్వతాల నుండి నదులన్నీ ప్రవహించుకుంటూ సముద్రంలో లయమైపోతున్నాయో, లయమైనప్పుడు అది సముద్ర రూపముగా మారిపోతుంది. నది ఇంకంతే అస్తమించుతుంది, సముద్రంలో లయమవుతుంది. బ్రహ్మాండమున చూడు, పిండమున చూడు, ఎక్కడ జీవాత్మ పరమాత్మ కలయికలో ఈ జీవాత్మ పరమాత్మునిలో లయము కాగలుగుతుందో, సాన్నిధ్యంలోకి వెళ్ళగలుగుతుందో, అలా పరిగెత్తు, ప్రయత్నం చెయ్యు, తెలుసుకో అంటున్నాడు. అలా ఈ బ్రహ్మాండమనే నగరములో ప్రవేశించాడంట, పరమాత్ముని కలవాలని, పరమాత్ముని తెలుసుకోవాలని. పరమాత్ముని పక్కన కూర్చొని అనేక రకాలుగా ముచ్చట్లు చెప్పాలని ఇక జీవుడు బాహ్య ప్రపంచం వైపు పరిగెత్తాడంట. చాలా అలసిపోయాడు పరిగెత్తి. ఎందుకంటే బ్రహ్మాండము బహు విస్తారముగా ఉంది, జీవుడేమో ఏకదేశిగా ఉన్నాడు. సాధనాలు, సాధన సామర్థ్యము, ఆకలి దప్పికలు, శీతోష్ణ బాధలు, రోగాలు, రాత్రింబవలు, ఇలా సమయము చూసుకుంటే జీవుడు ఈ బ్రహ్మాండాన్నంతా తిరిగి వచ్చిన అసాధ్యము అనుకున్నాడంట. అనుకుని వాలిపోయి ఒక చెట్టు కింద పడుకున్నట్టుగా వర్ణన ఉంది అక్కడ సృష్టికర్త అయినటువంటి పరమాత్ముడు ఒక వృద్ధ తల్లి ఆకారములో వచ్చి ఆ భక్తుని యొక్క తల మీద చెయ్యి పెట్టి, నాయన అలసిపోయావా అని అడిగిందంట. నిద్ర నుంచి లేచి, నేను ఈ వ్యక్తిని ఎప్పుడు చూడలేదు, ఈ తల్లిని ఎప్పుడు చూడలేదు, అసలు నువ్వెవరు అని అడిగారంట. ఆ తల్లి చిరునవ్వుతో అందంట, నీవు ఎవరినైతే వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చావో ఆ తత్వమే నేను అని ఈ తల్లి అందంట. కానీ జీవుడు నువ్వు కాదు అంటాడంట. అంటే నాకు తెలుసు నీ ఆకారము నా ఆకారము ఎప్పుడు ఒకటి కాదు. నేను ఈ బ్రహ్మాండాన్ని చక్షురాది ఇంద్రియాల ద్వారానే చూడగలుగుతాను. నా స్వరూపాన్ని కూడా నేను చక్షురాది ఇంద్రియాల ద్వారానే తెలుసుకోగలుగుతాను. మరి నువ్వు నాలాగే శరీరధారివైతే అది ఎలా? కావున నీవు కావు అని అంటున్నాడు భక్తుడు. అప్పుడు మళ్ళీ ఆ తల్లి నవ్విందంట. పోనీ నా స్వరూపం ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా, ఉపదేశించనా అని అడిగిందంట. ఈ బ్రహ్మాండమున లేదా ఈ పిండమున ఒక గుహ ఉంది. ఆ గుహలోకి నీవు తప్ప
ఏ సాధనము కూడా ప్రవేశించదు. ఆ ద్వారమున నీ కొరకు మాత్రమే తెరవబడుతుంది ఆ గుహ యొక్క ద్వారం. కేవలం నువ్వు మాత్రమే ఆ ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు ద్వారం తెరియబడుతుంది. నీవు నీ ఎంబడ ఎంతటి సైన్యాన్ని తీసుకొని వచ్చినా, నువ్వు ఎంత బలము ఉపయోగించినా ఆ ద్వారం తెరవబడదు. నువ్వు ఎప్పుడైతే ఈ సైన్యాన్ని, ఈ సైన్యముతో పాటు శబ్ద స్పర్శ రూప రసగంధాదులను, సామర్థ్యాన్ని, సంస్కారాలని, ఆలోచనలను సర్వమును నీవు పక్కన పెట్టి నేను అని ఎప్పుడైతే ఆ గుహ యొక్క తలుపు తడతావో అప్పుడు ఆ తలుపులు తెరవబడుతవి. అందులోనే ఈ అమృత రసాన్ని ప్రసాదించేవాడు, కర్మ ఫలాలను ప్రసాదించేవాడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ప్రసన్నముగా విరాట్ స్వరూపముతో కూర్చొని ఉన్నాడు. చూసుకో, ఇంకా దర్శించుకో అంటుంది. కానీ ముందు గుహ తెలియాలి కదా, ఎక్కడ ఉంది ఆ గుహ రహస్యం తెలియాలి కదా. అంటే మళ్ళీ ఆ తల్లి చెప్పిందంట, నాకు నీ పైన ఎంత దయ ఉంది అంటే, ఎంత ప్రేమ ఉంది అంటే, నాలాగా నిన్ను ఎవ్వరు ప్రేమించలేరు బిడ్డ ఈ లోకంలో. నా ప్రేమ యొక్క నిరూపణనే, ప్రమాణమే నేను చెప్తున్నాను. ఆ గుహ బ్రహ్మాండమున ఎక్కడ లేదు, కేవలము నువ్వు ధరించిన శరీరములోనే ఉంది అని చెప్పిందంట. ఓ జీవాత్మ, ఆ గుహ నువ్వు ధరించిన శరీరంలోనే ఉంది అంటే మళ్ళీ జీవుడు అన్నాడంట, నా శరీరము అంటే పాదాల నుండి తల వెంట్రుక భాగముల వరకు ఉంది, అక్కడ ఎక్కడ గుహ ఉందో చెప్పు అని అడిగాడంట. అప్పుడు ఈ నాగ, కూర్మ, క్రికల, దేవదత్త, ధనంజయ, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవి ఎక్కడైతే వీటి అవసరం ఉండదో, వీటి అవసరము లేనటువంటి స్థలము నీ దేహమున ఎక్కడుందో అది ముందు గమనించు అనందంట. ప్లీజ్ చెప్పవా, దయచేసి చెప్పు ఆ రహస్యాన్ని కూడా. ఇంత నిదానంగా నా గురించి ఇక్కడికి వచ్చావు, నువ్వెవరో చెప్తున్నావు, నేనెవరో తెలుసుకున్నావు, ఆ పరమాత్మని యొక్క స్వరూపము గూటిలోనే ఉందన్నావు, ఆ గూడు ఎక్కడ ఉందో చెప్పావు, ఆ గూడు దగ్గరికి వెళ్ళాలి అంటే ఏమేమి రాకూడదో చెప్తున్నావు, చివరికి ఆ గూటి వరకు కూడా నన్ను తీసుకెళ్ళవా అని అడిగిందంట ఈ జీవాత్మ. అంటే పరమాత్ముడు ఎంత దయామయుడు అంటే, ఎలా తల్లి మాతృత్వ ప్రేమతో బిడ్డ యొక్క ఆకలి తీర్చడానికి ముద్ద నోటి వరకు తీసుకెళ్తుంది, నోట్లో పెడుతుందో, ఎంత నములితే దంతాలు నొప్పి పుడతాయేమోనని, వస్తే కళ్ళల్లో నీళ్ళొస్తాయేమోనని ఆ పాకాన్ని ఎంత మృదు మాధుర్యముతో సిద్ధము చేసి బిడ్డకు కష్టం కలగకుండా తన శక్తినంతా ఉపయోగించి ఈ నోటిలోకి తీసుకెళ్తుందే. ఎంత విచిత్రము అంటే, ఆ అన్న పదార్థము నోటిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అది ఎలా వ్యాప్తి చెందాలో ఆ వ్యవస్థ కూడా తల్లియే చేస్తుంది కదా. పరమాత్ముడు అంటాడు, నీ కోసం ఇంత అద్భుతమైన కార్య జగత్తును చేసిన నేను ఆ ద్వారము కూడా నేనే చూపిస్తాను పుత్ర, చింతించకు అని పంచ కోశాలలో
ప్రతి ఒక్క దగ్గర ఉపదేశాన్ని ఇస్తూ 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 ఆ పరమాత్ముడు జీవాత్మని హృదయ గూటి వరకు తీసుకెళ్ళాడు. కానీ అక్కడ మాత్రం పరమాత్ముడు ఒకటే చెప్పాడు, ఒక్క అడుగు నువ్వు వెయ్యాల్సిందే, ఇక నేను అడుగు వెయ్యను. ఎలా వెళ్ళాలి ఆ గుహ దగ్గరికి, ఆ గుహ ఎక్కడుంది, అందులో ఎవరున్నారు, అక్కడికి వెళ్ళేటప్పుడు ఎంబడ ఎవరిని పెట్టుకొని వెళ్ళాలి, ఎవరిని తీసుకెళ్ళకూడదో సర్వ రహస్యాలను చెప్పినటువంటి ఆ పరమాత్ముడు ఒక్క దగ్గర మాత్రం మౌనమయ్యాడు. అనగా ఆ గుహలోని గడపని మాత్రం జీవుడే దాటాలి, నేను దాటించను అంటాడు. ఎప్పుడైతే జీవుడు ఆ గుహ గడపని దాటి లోపలికి వెళ్తాడో అప్పుడు పరమాత్ముడు తన యొక్క తేజస్వరూపాన్ని జీవుని యొక్క అనువనువున నింపే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ గడప లోపలికి అడుగు పెట్టనంత వరకు పరమాత్ముడు జీవుని స్వేచ్ఛకి అడ్డుగా ఉండడు. నీ ఇష్టం, నీవు ఇప్పటికైనా ఈ ఇంద్రియాలతో, ఈ బుద్ధితో, ఈ మనస్సుతో, ఈ అహంకారముతో ప్రాపంచిక ఆహ్లాదాన్ని అనుభవిస్తాననుకుండా నీ ఇష్టమే, నేను ఆపను. కేవలం గడప దాటి నువ్వు లోపల అడుగు పెట్టిన తర్వాతనే నా విరాట్ స్వరూపాన్ని నువ్వు దర్శించుకోగలుగుతావు. అంటే ఆ పరమాత్ముడు జీవుని పట్ల ఎంత ఔదార్య గుణముతో ఉన్నాడో చూడండి. పూర్తి స్వేచ్ఛ జీవునికే వదిలిపెట్టాడు. ఎక్కడ నా కోసమే జీవించు ఈ దేహములో, నన్ను పొందే ప్రయత్నం చెయ్యు అని పరమాత్ముడు చెప్పడం లేదు. నీవు ఎప్పుడైనా ఈ దేహాదుల యందు ప్రవేశించడము, దేహాదుల నుండి బయటకెళ్ళడం, ఇదే నా పనా, ఈ కర్మఫలాలు అనుభవించడమేనా నా పని, నాకు దీని నుండి ముక్తి లేదా, నేను దీని నుండి వేరవ్వాలనుకున్నాను అని ఆ భావన కూడా నీలో శాశ్వత కాలము ఉన్న తర్వాతనే, అది దృఢమైనప్పుడు, దృఢ సంకల్పముగా మారినప్పుడే అప్పుడు నువ్వు ముముక్షత్వం అనే గుహలోకి ప్రవేశించు. అప్పటి వరకు పరమాత్ముడు కేవలం ఉపాయాలు చెప్పాడు. ఇది సృష్టి కార్యం. ఈ జగద్రూప కార్యమునందు నీవు, నేను, ప్రకృతి యొక్క మూల పదార్థాలు, కర్మ ఫలాలు, కాలము, దిశ, ఆకాశం, ఇవన్నీ నిత్య పదార్థాలే. నీవు ఒక దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు చూసుకో, ఇంకొక వస్త్రము సిద్ధముగా పెట్టుకున్నప్పుడే నువ్వు ముందు వస్త్రాన్ని వదిలిపెడుతున్నావు. ఒక నూతనమైన గృహాన్ని ఏర్పరచుకున్నాకనే పురాతనమైన గృహాన్ని త్యజిస్తున్నావు. అటులనే ఆశ్రయించిన తర్వాతనే, ఆధారము దొరికిన తర్వాతనే పూర్వపు వస్తువుని వదిలిపెట్టినట్టుగా ఓ జీవాత్మ, నీవు పూర్వ దేహము వదిలిపెడుతున్నావు అంటే ఇలా పడిపోకుండా నేను వచ్చి రెండవ దేహంలో కూర్చోబెడుతున్నాను. ఇదే నా వ్యవస్థ. కానీ నీవు పూర్వపు దేహములో ఉన్నప్పుడు, ముఖ్యంగా మానవ దేహములో ఉన్నప్పుడు సమయము తీసి, ప్రయత్నము చేసి, అభిరుచిని పెంచుకొని ఈ కార్యరూప జగత్తుని పరిశీలించు. ఎక్కడెక్కడ జీవాత్మ ఉందో ఆ యోని జీవాత్మకు ఎందుకు లభించింది, అది పరిశీలించుకో.
ఆ యోనిలోకి వెళ్ళకూడదు అనుకుంటే నీ ప్రయత్నములో మార్పు రావాలి. నీ ఇంద్రియాలని ఒక ప్రకాశముతో ఉపయోగించుకో. ఒక దేదీప్యమానమైన తత్వముతో ఉపయోగించుకో. ఎందుకంటే మానవ జన్మకి మాత్రమే నేను నీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను. ఏ యోనిలోకి వెళ్ళాలో, అసలు యోనులు వద్దన్నా మానవ జన్మనే కావాలి. అవకాశానికి కూడా మానవ జన్మనే ఉంది. కావున ఈ జన్మని వ్యర్థం చేసుకోకు. నీ మనస్సుని, నీ బుద్ధిని, నీ చిత్తమును, నీ అహంకారమును, నీ ఇంద్రియాలను నీకు సుఖము ప్రసాదించేలాగా, నీవు ప్రశాంతతను పొందేలాగా ఉపయోగించుకో. అవి నీకు సుఖాన్ని ఇవ్వాలి. వంటశాలలో భోజనము సిద్ధము చేస్తున్నావు అంటే ఆ భోజనము నీకు సంతృప్తినివ్వాలి. ఆ భోజనము నీకు ఆనందాన్ని ఇవ్వాలి. ఆ భోజనాన్ని నువ్వు తృప్తిగా భుజించగలగాలి. ఏదో చేసేసాను అంటే అందులో నువ్వు రుచిని ఆస్వాదించలేవు. అదే విధముగా ఈ పిండమున గల సాధనాలని కూడా, ఈ చక్షురాది ఇంద్రియాలు కానివ్వండి, అంతఃకరణమైన సాధనాలు కానివ్వు, అది నిన్ను సుఖపెట్టాలి గాని నీకు దుఃఖం ఇచ్చే ఆలోచన చెయ్యకు. ఎవరినో అనుసరించి వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళాను, వాళ్ళు చేశారు నేను చేశాను, వద్దు. నీకు స్వతంత్ర సామర్థ్యం ఉంది, నీకు స్వతంత్ర శక్తి ఉంది, నీకు చాలా కుశలత ఉంది. స్వయం ఈ దేహమున యాత్ర చేసుకో. ఏ దిశగా నువ్వు ప్రయాణం చేస్తే సుఖాన్ని పొందుతావో, ఏ విధమైనటువంటి యోజన చేస్తే నువ్వు ప్రకాశముగా ఉంటావో, ఆ తత్వజ్ఞానాన్ని తెలుసుకో. కేవలము భౌతిక పదార్థాల యొక్క సంచయనము చేసి అందులో సుఖం ఉందనుకుంటే అందులో కూడా నీకు స్వేచ్ఛనే, నేనేమి కాదనా. కానీ మరణ పర్యంతము కూడా నువ్వు భౌతిక పదార్థాలందే నిమగ్నమయ్యుంటే అసలు నీ యొక్క ఆ చైతన్య స్వరూపం ఉందే, ఈ ప్రపంచంలో నీలాంటి కాంతివంతమైన పదార్థం మరొకటి లేదే. సూర్యుడు ఉన్నాడు కాంతివంతంగా, కానీ నీ తర్వాతనే. చంద్రుడున్నాడు శాంత స్వరూపముతో, అది కూడా నీ తర్వాతనే. నదుల నీటిలో మాధుర్యం ఉంది, ఆ రసము కూడా నీ తర్వాతనే. ఇలా ప్రపంచములో పుష్పాల యందు గంధము కాని, ఫలాల యందు అమృత రసము కాని, ఇవన్నీ నీ తర్వాతనే ఉన్నవి. అది చూసుకోవా నువ్వెలా ఉన్నావో. నీ సామర్థ్యాన్ని, నీ శక్తి స్వరూపమును, నీ చైతన్య తత్వాన్ని, నీ జ్ఞాన స్వరూపమును చూసుకోకుండానే నా ద్వారా రచింపబడిన పదార్థాల యందే రమింపబడతావా మిత్రమా అని పరమాత్ముడు జీవాత్మని అడుగుతున్నాడంట. ఎంతసేపు ఎవరో ద్వారా తయారైన పదార్థాలని ఉపయోగించుకొని సుఖాన్ని పొందుతా, సుఖముగా ఉంటా, సుఖము కావాలి అంటున్నావే, కానీ నీకు తెలియడం లేదు ఈ ప్రపంచ పదార్థాలు ఇవ్వలేని సుఖం నీలో ఉంది. ఎందుకు ఒకరి ద్వారా నిర్మాణము చేయబడిన పదార్థాల వెనుక పరిగెడుతున్నావు? అవి నిన్ను మోసం చేస్తావు, అవి నిన్ను దారి మధ్యలోనే వదిలిపెడతవి. అది ఎటువంటి బంధము కానివ్వండి, పదార్థాలు కానివ్వండి. ఓహో, ఈ అందమైన దేహాన్ని చూసి మురుస్తున్నావా? ఒకసారి పొర తీసి చూడు, అంతా వ్యాధియే. అంతా రోగముతో ఉన్నదే. ఎందుకంటే ఇది మెటీరియల్ తో తయారైంది, అది శాశ్వతం కాదు, అది మోసమే చేస్తుంది. నువ్వు దాన్ని ఎంత శుద్ధి చేసినా, నువ్వు దాన్ని ఎంత భద్రపరిచినా, దాని గురించి ఎంత ఆలోచించినా
అది నిన్ను ఒకరోజు దుఃఖం వైపే నడిపిస్తుంది. కానీ నీవున్నావే, అసలు నీలో దుఃఖము లేదు, నీలో అశాంతి లేదు, అంత ప్రశాంతంగా నీవున్నావే. దాన్ని ఒకే ఒక్కసారి ఈ మానవ జన్మలో దర్శించుకో. ఆ తర్వాత నిర్ణయం తీసుకో ఎటువైపు వెళ్తావు అనేది. ఎలా ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు మనం తల వెంట్రుక భాగాల నుండి పాదాల వరకు అలంకరించుకొని ఇంటిని తాళం వేసుకొని ముందుకు జరుగుతున్నామో, అదే జీవాత్మ నీవు కూడా రెండవ శరీరములోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ మనస్సు అనే దర్పణము ద్వారా, ఆ మనస్సు అనే దర్పణములో నిన్ను నీవు చూసుకో. నువ్వు ఎలా ఉన్నావో, ఎంత కాంతిగా ఉన్నావో, ఎంత ప్రకాశంగా ఉన్నావో ఒకే ఒక్కసారి దర్శించుకో. ఆహ్లాదాన్ని అనుభవించు. దుర్లభం. మళ్ళీ భార్య బిడ్డలు దొరుకుతారు, మళ్ళీ మిత్రులు దొరుకుతారు, సర్వం నీకు మళ్ళీ దొరుకుతుంది. కానీ నేను చెప్తున్నాను, మానవ జన్మ మాత్రం దొరకదు. అది దొరికినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకో. ఆ దర్పణములో నిన్ను నీవు చూసుకోగానే నీ వెనక నేనే ఉన్నాను, కాంతిగా, ప్రకాశముగా. ముందు దర్పణము శుద్ధి చేసుకో. ఆ దర్పణంలో నిన్ను చూసుకో. నీ స్వరూపం నువ్వు చూస్తుండగానే నేను వచ్చేస్తాను నీ దగ్గరికి. నువ్వు రాక్కర్లేదు నా దగ్గరికి, నేనే వచ్చి నిన్ను కలుస్తాను. కానీ నువ్వు ముందు దర్పణములో నీ స్వరూపాన్ని చూసుకునే ప్రయత్నం చెయ్యు. అందుకని హృదయ గూటిలో విరాజమానుడైనటువంటి పరమాత్ముని ఎవ్వరూ దర్శింపజెయ్యరు. జీవాత్మనే ఆ సామర్థ్యం పెంచుకోవాలి. ఎవని సహాయముతో అంటే పరమాత్మని సహాయముతో. ఎంత విచిత్రము అంటే, పరమాత్ముని ద్వారా రచింపబడిన ఈ సాధనాలను ఉపయోగించుకొని పరమాత్ముని ద్వారా తత్వజ్ఞానాన్ని తెలుసుకొని పరమాత్ముని ద్వారానే హృదయ గూటిలో తెరుచుకొని మళ్ళీ పరమాత్ముని చూడాలి. గురువు అతనే, తల్లి అతనే, కుమ్మరివాడు అతనే, శిల్పకారుడు అతనే, వైద్యుడు అతనే. ఇలా ఆ పరమాత్మునితో సాన్నిధ్యాన్ని పెంచుకొని ఈ కార్యరూప జగత్తుని చూస్తూ కర్మఫలాలను పరమాత్ముని ఆధీనములో పెడుతున్నావు గనక, కర్మలు నీ ఆధీనములో ఉన్నవి గనక అతనికిచ్చే ముందు ఒక్కసారి మాతరిష్వ ఆలోచించుకో. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నీకు లభించిన సాధనాలను సుఖమయముగా, ఆనందమయముగా, రసమయముగా, తేజోమయముగా ఉపయోగించుకోవాలి అంటే ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజు మనస్సులో నీ యొక్క సాక్షాత్కారం చేసుకో. నీ సాక్షాత్కారం జరిగిన వెంటనే మరుక్షణమే అక్కడ నేను ఉపస్థితునవుతాను అని మనకు పరమాత్ముడు చెప్పాడు. మనమందరము కూడా ఇంతటి స్థితికి చేరుకునే ప్రయత్నం చేద్దాం. మానవ జన్మ చాలా అమూల్యమైనది, గొప్పది. బంధనాలు సుఖాన్నిస్తవి, కానీ అవి శాశ్వతమైన బంధాలు కాదు. అవి మనల్ని బంధింపజేస్తవి. అందుకే బంధింపబడని సుఖం ఎక్కడైనా ఉందా అంటే అది పిండమున గల గూటిలో ఉంది. అక్కడే పరమాత్ముడు ఉన్నాడు. ఆ పరమాత్ముని యొక్క దర్శనమే జీవాత్మను అనేక బంధనాల నుండి విముక్తి చెయ్యగలుగుతుంది. ఈ మంత్రములో అదే చెప్తున్నాడు. అతన్ని ఎవరైనా చూసారా అంటే తప్పు, చూడలేదు అంటే తప్పు. ఎందుకంటే మానవ జన్మలో జీవాత్మ చూడవలసింది పరమాత్మున్నే, తెలుసుకోవలసింది పరమాత్మున్నే. అలాని ప్రకృతి సుఖాలని వద్దని చెప్పలేదు, ప్రకృతి బంధాలని త్యజించమనలేదు. కేవలం వాటిని ఒక క్రమబద్ధముగా స్వీకరించు, అందులో మునిగి తేలకు అని చెబుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ పవిత్ర ఆత్మలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి, శాంతి, శాంతి.